ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. ఆది కాండము 41వ అధ్యాయం 52వ వాక్యం. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆయన మనల్ని అభివృద్ధి పొందిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం ఏంటి అనంటే, నీవు అభివృద్ధి చెందాలి, నీవు విస్తరించాలి, నీవు ఫలభరితంగా ఉండాలి అన్నదే దేవుని యొక్క చిత్తం. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు అపవాది నీ ఆశీర్వాదాన్ని, నీ అభివృద్ధిని అడ్డుకొని ఒక ఎండిన మోడుగా నిన్ను చేయడానికి వాడు ఎంతగానో ప్రయాసపడతాడు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఎండిన మోడుగానే నువ్వు కనబడుతున్నా దేవుని వైపు నువ్వు చూడగలిగితే, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే తప్పక ఎండిన కర్రను కూడా ఆయన చిగురింప చేయగలడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే అహరోను మరియు మోషే కాలంలో కోరహు సంతతి వారు అహరోను మోషేలకు విరోధంగా వారు క్రియ చేయడం మొదలుపెట్టారు. అహరోను ఒక్కడే ప్రధాన యాజకుడా, మేము యాజకత్వం చేయకూడదా అన్నట్లుగా వారు విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడు అహరోనును ఏర్పరచుకున్నాడన్న సంగతి వారికి తెలిపినా వారు వినిపించుకోలేనటువంటి సమయంలో దేవుడు వారితో చెప్పిన మాటలు ఏంటంటే, 12 గోత్రాలకు చెందినటువంటి గోత్రకర్తలందరూ కూడా ఎండిన కర్రలు దేవుని సన్నిధానానికి తీసుకుని వచ్చి ఆ ఎండిన కర్రలు రాత్రంతా దేవుని సన్నిధిలో ఉంచమని చెప్పాడు. ఎవరి కర్ర అయితే చిగురిస్తుందో, ఎవరి కర్ర అయితే పుష్పిస్తుందో వారే యాజకత్వానికి అర్హులు అని దేవుడు మాట్లాడాడు. ఆ సమయమున ఆ 12 గోత్రకర్తలందరూ కూడా కర్రలను తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో ఉంచారు. దేవుని బిడ్డలారా, ఆ నేల మీద ఉంచబడినప్పుడు అందరి కర్రల్లాగానే అహరోను కర్ర కూడా ఒక సామాన్యమైనటువంటి కర్రగానే కనిపించింది. అయితే అహరోను మాత్రము దేవుని సన్నిధిలో రాత్రంతా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. రాత్రంతా కూడా తన కర్ర చిగురించాలి, తన ఎండిన పరిస్థితి మరలా చిగురించాలి అని అహరోను ప్రార్థించినప్పుడు నిజంగా దేవుడు అహరోను పక్షాన నిలబడి అందరు కర్రలు ఎండినట్లుగానే ఉంటే ఆ రాత్రికి రాత్రి అహరోను కర్ర మాత్రము చిగుర్చడం మాత్రమే కాదు, అది పుష్పించినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అది కేవలము పుష్పించడం మాత్రమే కాదు, దానికి ఫలాలు వచ్చాయి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన ఎండిన పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే, నీ శత్రువుల మధ్యలో నీవు కూడా ఒక ఎండిన మోడులాగా ఉంటే, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీవు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయగలిగితే నీ శత్రువుల ఎదుట నీ తల ఎత్తుకునేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. అందరి ఎదుట నిజంగా దేవుడు నిన్ను ఘనపరిచి అభివృద్ధి పరచని ఉద్దేశించాడు. దేవుని బిడ్డలారా, అహరోను కర్రవలే నీ జీవితం కూడా అందరిలాగా ఎండినట్లుగా కనబడుతుందేమో, కానీ దేవుని సన్నిధిలో ఒక్క రాత్రి నువ్వు ప్రార్థన చేసి చూడు, ఎండిపోయిన నీ పరిస్థితిని ఆయన చిగురింపజేయబోతున్నాడు. కేవలం చిగురు మాత్రమే కాదు, నీవు పుష్పించబోతున్నావు, ఫలాలు రాబోతున్నాయి, నీవు అభివృద్ధి చెందబోతున్నావు. దేవుని బిడ్డలారా, ఆయన నీతో వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను అభివృద్ధి పరుస్తానని. ఒకవేళ ఇంతవరకు నీ జీవితం ఎండిన పరిస్థితిలో ఉన్నట్లయితే, మోడు బారిన పరిస్థితిలో ఉన్నట్లయితే ఆయన సన్నిధిలో ప్రార్థించే. యాకోబు కూడా నిజంగా మోసపూరితమైన జీవితం చేస్తున్నాడు. నెమ్మది లేని బ్రతుకు, ఎంత సంపాదించినా ఆశీర్వాదము ఆయన చెవి చూడలేదు. దేవుని సన్నిధిలో ఒక రాత్రంతా గోజాడాడు, ప్రవ్వా నిజమైన ఆశీర్వాదానికి పాత్రునిగా నన్ను చేయమని అడిగాడు. దేవుని బిడ్డలారా, రాత్రంతా పెనుగులాడడం బట్టి దేవుడు యాకోబును ఇజ్రాయేలుగా ఒక ఆశీర్వదింపబడిన వ్యక్తిగా మార్చాడు. ఈ ఉదయకాల సమయంన దేవుడు నిన్ను కూడా అభివృద్ధి పరచాలని, ఆశీర్వదించాలని కోరుతున్నాడు. అయితే ఒక రాత్రంతా దేవుని సన్నిధిలో నువ్వు గడపగలిగితే, ఒక రాత్రంతా దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రార్థించగలిగితే, ఆయనతో నువ్వు పెనుగులాడగలిగితే నిన్ను అభివృద్ధి పదములోనికి దేవుడు మార్చబోతున్నాడు. నీ శత్రువులంతా నిన్ను చూసి తల దించుకునేటట్లుగా నీ తలను పైకెత్తబోతున్నాడు. అహరోను కర్రను లేపి నిలబెట్టినట్లుగా, దాన్ని ఫలింపజేసినట్లుగా దేవుడు నిన్ను ఫలింపజేయబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన వైపు చూసి
ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. దేవుని బిడ్డలారా, యోసేపు మరి ఆది కాండంలో మనం గమనిస్తే నాకు బాధ కలిగిన దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడు అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు బాధలో శ్రమలో నీవు ఉంటే దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆయన వైపు చూడు. నీ పరిస్థితి ఆయన తిరగరాయబోతున్నాడు. అభివృద్ధి పథకంలోనికి నిన్ను నడిపించబోతున్నాడు. ఆయన నీతో కూడా నిలవబోతున్నాడు. కాబట్టి ధైర్యం వహించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. అభివృద్ధిని చూడబోతున్నావు. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, నేను నీకు అభివృద్ధిని కలిగిస్తానని వాగ్దానం చేసిన దేవా, ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కొక్కరి ఎండిన పరిస్థితులను అభివృద్ధి పరిచి మరలా చిగురింపజేసి నీ మహిమ కొరకు నిలబెట్టమని కోరుతూ యేసు నామాన్ని అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమెన్. నన్ను ఎంతగా ప్రేమించిన నా యేసు రాజా, అన్ని